యశోద హాస్పిటల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ట్రీట్మెంట్ కొనసాగింది. యశోద హాస్పిటల్లో కోలుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ సహా పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలు వెళ్లారు, పరామర్శించడం జరిగింది. హాస్పిటల్కు వచ్చారు. వచ్చిన నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నేతల నుంచి సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తోంది. రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, సాగునీటిపై కేసీఆర్ ఆరా తీశారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కేసీఆర్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కేసీఆర్తో బీఆర్ఎస్ అగ్రనేతలు, బీఆర్ఎస్ కీలక నేతలు భేటీ అయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. కొద్ది గంటల క్రితం యశోద హాస్పిటల్స్ వైద్యులు వాళ్ళు ఇచ్చిన ఆ ప్రెస్ నోట్ని మీరు చూస్తున్నారు, హెల్త్ బులెటిన్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. హాస్పిటల్ ప్రాంగణంలో బహుశా అనుకుంటా ఆయనతో వాళ్ళు మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. హాస్పిటల్కి వచ్చిన నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. భేటీ అయ్యి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. జగదీష్ రెడ్డి ఉన్నారు, దాంతోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అటు కేసీఆర్ లెఫ్ట్ సైడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే ఇటు హరీష్ రావు, గంగుల కమలాకర్ రెడ్డి, అలాగే మిగతా వాళ్ళంతా ఇటువైపు ఉన్నారు. కేటీఆర్ వీళ్ళంతా రైట్ సైడ్ ఉన్నారు. అటు జగదీష్ రెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఆ ఫ్రేమ్లో మనం చూడొచ్చు. ప్రస్తుతం వీళ్ళతో భేటీ అయ్యారు. భేటీ అయ్యి ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, దాంతోపాటు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి, బాల్కో సమన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. కీలక నేతలంతా కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. భేటీ అయ్యి ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఆయన ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి ఆరా తీశారు. దాంతోపాటు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాళ్ళతో మాట్లాడారు. కాసేపు వాళ్ళతో ఆ ఆరోగ్య సమస్యలకు సంబంధించి సంభాషించారు. నేను త్వరగా కోలుకుంటున్నాను, మళ్ళీ ఇటు రాజకీయంగా యాక్టివ్ అవుతానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, దాంతోపాటు ఎవరెవరు అక్కడ ఉన్నారు, ఎంతసేపు ఈ భేటీ కొనసాగింది, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యశోద హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం నేతలందరూ కూడా భేటీ అయిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతోంది. భేటీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫాక్ట్ ఏ అంశాల భేటీలో చర్చకు వచ్చాయి? రైట్ సచిన్, ఏదైతే కేసీఆర్కి ఆరోగ్యం క్షీణించింది, స్వల్ప అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో చేర్చడం జరిగింది. సో ఆయన నిన్నటి నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయనను కలిసేందుకైతే ఉదయం నుంచి కూడా నేతలంతా, పార్టీ నేతలు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా యశోద హాస్పిటల్కి రావడం జరిగింది. తలసాని శ్రీనివాసరావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్, ఇలా పలువురు, ప్రతి ఒక్కరు కూడా హరీష్ రావు, కేటీఆర్ లోపలనే ఉండి ఆయన వెనంటే ఉండి కంప్లీట్గా ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి కూడా పర్యవేక్షించారు. సో కేసీఆర్ హెల్త్ బులెటిన్ ఎలా ఉంది, కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందంటూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆయనకై ఈగర్గా వెయిట్ చేసిన టైంలో వారే కేసీఆర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి, ఒక సింహంలా ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడంటూ కూడా వారు మనకు విజువల్స్ రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్కి. సో మన ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు ఆ విజువల్స్. కేసీఆర్ వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈయన కేసీఆర్ గారి హెల్త్ బాగాలేకున్నా ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో కూడా వేరు వేరు జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి వారందరితో భేటీ అయిన క్రమంలో ఊర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, రైతులకు యూరియా అందుతుందా, అండ్ ఈ కరెంట్ సమస్యలు ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ విషయాలను అయితే ఆరాధించుకోవడం జరిగింది. సో లోపలైతే వచ్చిన ఎవరైతే నేతలు ఉంటారో లోపలికి వెళ్ళి ఆ కేసీఆర్ గారిని కలిసి ఆయనతో కూర్చొని మాట్లాడి వచ్చిన వారు చెప్పే మాట ఏంటంటే, కేసీఆర్ సింహంలాగే ఉన్నారు లోపల. సో స్వల్ప ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో రొటీన్ జనరల్ చెకప్ లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సో వాటికి చెకప్ చేసుకోవడం కోసమే యశోదలో చేర్చడం జరిగింది. సో కేసీఆర్ గారు కంప్లీట్గా కోలుకున్నారు, కంప్లీట్గా టెస్టులు అయితే అయిపోయినాయి. సో సుమారుగా ఉదయం నుంచి ఎవరైతే నేతలు అందరూ వచ్చి ఉంటారో సుమారుగా కొద్ది నిమిషాల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అంటే దాదాపు 3 నుంచి 4 గంటల పాటు లోపలనే వారందరూ హాస్పిటల్లో ఉండి కేసీఆర్తో చర్చనీయాంశాలు జరపడం జరిగింది, రాష్ట్రం గురించి, ఆయన హెల్త్ గురించి. సో ఒక్కసారిగా కేసీఆర్ నవ్వుతూ ఉన్న ఫోటోలు ఏవైతే ఆయన బయటికి వచ్చాయో ప్రతి ఒక్కరు కూడా ఆ బీఆర్ఎస్ నేతలు, గులాబీ క్యాడర్లో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సింహం తిరిగి వచ్చినట్టు కూడా ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఉంటారో వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికైతే కేసీఆర్ హెల్త్ ఏదైతే ఉందో ఆయన ఆరోగ్యం అయితే అక్కడ నేతలు ఎవరైనా చేరుకుంటున్నారా?
అక్కడ బీఆర్ఎస్కి సంబంధించి యశోద హాస్పిటల్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, ఒకసారి విజువల్స్లో చూపిస్తారా? రైట్, ప్రస్తుతానికైతే ఏదైతే మార్నింగ్ నుంచి కూడా ఏదైతే కేసీఆర్ వచ్చినప్పుడు కూడా నేతలందరూ రావడం జరిగింది. సో కేసీఆర్ హెల్త్ గురించి ఒక చిన్నపాటి ఏదైతే ఆయన ఒక వీడియో కానీ రిలీజ్ చేశారో అప్పటి నుంచి కేసీఆర్ చెప్పడం జరిగింది, నా హెల్త్ బాగానే ఉంది, ఎవరు కూడా నన్ను కలవడానికి రావద్దు, సిటీలో సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు, ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉంటాయి, సో నన్ను ఎవరు కలవడానికి ట్రై చేయొద్దు అన్న ఆయన చెప్పిన ఒక మాట కోసం ఎవరు రాలేదు. సో ముఖ్యంగా పెద్ద నేతలు ఎవరైతే ఉంటారో మంత్రులు, ఎమ్మెల్సీలు, వీరు మాత్రమే రావడం జరిగింది ఇక్కడికి. సో ప్రజెంట్ అయితే యశోద హాస్పిటల్ దగ్గర ఎవరైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి కూడా చాలా సైలెంట్గా వచ్చి కేసీఆర్ గారిని కలిసి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం యశోద హాస్పిటల్ దగ్గర చాలా ప్రశాంతత వాతావరణం నెలకొలింది. ఎవరు కూడా బీఆర్ఎస్ నేతల్ని రావద్దు అంటూ కూడా కేసీఆర్ చెప్పడంతో ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. కేవలం మంత్రులు, హైకమాండర్, హై క్యాడర్ ఉన్న వాళ్ళే కొంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి ఆయనను కలిసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే కేసీఆర్ని ఈరోజు కానీ రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడైతే హడావిడైతే ఏం కనపడలేదు, ప్రశాంతమైన వాతావరణం కనపడతా ఉంది. కార్యకర్తలు కూడా ఎవరు రాలేదు ఇక్కడ ఈరోజు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నాను, ఎవరు నన్ను కలవడానికి రావద్దు అని చెప్పిన ఒక మాట కోసం ప్రతి ఒక్క బీఆర్ఎస్ నేతలు కానీ పార్టీలో ఉండే క్యాడర్లు కానీ ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు బాగానే ఉన్నారన్న ఒక మాటతో అక్కడే ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం యశోద హాస్పిటల్ దగ్గర, సోమాజీ కూడా యశోద హాస్పిటల్ దగ్గర అయితే ప్రశాంతత వాతావరణం నెలకొనింది. సైలెంట్గా మంత్రులు ఎవరైతే వస్తుంటారో వచ్చి పరామర్శించి చూసి వెళ్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ బాగానే ఉంది. సో కేసీఆర్ని కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈరోజు రాత్రికి కానీ లేదా రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో కేసీఆర్కి అయితే స్వల్ప ట్రీట్మెంట్ అయితే జనరల్ చెకప్ ఏదైతే బ్లడ్ టెస్ట్లో కానీ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఆయనకు జరిగిన ఏదైతే 20 ఇంజురీ ఏదైతే ఉందో అది కాస్త ఇబ్బంది పెడతా ఉన్నది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో దాని నుంచి కూడా ఆయన రికవరీ అవుతూ ఉన్నారు. సో వైద్యులు అయితే ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉన్నారు. నేతలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే సైలెంట్గా వచ్చి వెళ్ళి చూసి వెళ్తూ ఉన్నారు. మీడియా ముఖం కూడా ఎవరు మాట్లాడే సాహసం చేయలేదు. ఎందుకంటే ఆయన బలంగానే ఉన్నారు, చెప్పడానికి ఏముంది, ఆయనే వచ్చి మీకు కనపడతారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆర్టీవీలో మనం ఎక్స్క్లూజివ్గా చూస్తా ఉన్నాం కేసీఆర్ విజువల్స్ కానీ ఆయన నవ్వుతూ కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క నేతని కూడా ఆయన పరామర్శిస్తూ మాట్లాడుతున్న విజువల్స్ మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూసాం. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. అంటే భేటీ అయిన పరిస్థితి ఒకసారి మీరు లైన్ లో ఉండండి. ఆ భేటీకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పవన్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఆల్రెడీ పవన్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఆ భేటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన సాధారణంగా ఒక క్యాడర్కి సంబంధించి పూర్తిగా ఉత్తేజం నింపే ప్రయత్నం. ఎందుకంటే ఆయనకు బాలేదు, ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించింది అనే స్థాయి వరకు వార్తలు వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూసాం. నిన్నైతే మాత్రం ఆయన త్వరగా కోలుకోవాలని, అట్ ద సేమ్ టైం ఎందుకు ఆ వార్తలకు అంత బలం చేకూరిందంటే ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో పాటు ఆయన కుటుంబం అంటే ఆయన సతీమణి శోభ కావచ్చు, లేకపోతే కొడుకు కేటీఆర్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ కవిత కూడా చేరుకున్న సందర్భం అంటూ కూడా చర్చ జరిగింది. అలాగే హరీష్ రావు, సంతోష్ కుమార్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారనే అంశానికి సంబంధించి చర్చ. దాంతోపాటు ఇటు మాజీ మంత్రులు చేరుకుంటున్న సందర్భం. వీటన్నిటికీ మించి ముఖ్యమంత్రి హాస్పిటల్ వర్గాలకు కాల్ చేసి ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆరా తీయడం, మెరుగైన వైద్యం అందించాలని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం హాస్పిటల్ వర్గాలకి. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయడం, ఇవన్నీ ఒక ఆందోళనకర పరిస్థితికి తీసుకువెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారు అని చెప్పి నిన్న రాత్రి చర్చ జరిగింది. సో దీనికి తోడు మనం మాట్లాడుకున్నట్టుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారనే అంశానికి సంబంధించి లేదా ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి, అంటే స్టేబుల్గానే ఉంది, ఆయన ఆరోగ్యం స్టేబుల్గానే ఉందంటూ హాస్పిటల్ వర్గాలు కూడా లేఖను రిలీజ్ చేశాయి. గత రాత్రి అరౌండ్ 10:10 ఆ ప్రాంతంలో ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశాయి. ప్రెస్ నోట్ నేను హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది హాస్పిటల్ వర్గాలు. అయినప్పటికీ కూడా ఎక్కడో ఆందోళన. ఎందుకంటే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం, దాంతోపాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కాల్ చేసి హాస్పిటల్ వర్గాలకి ఆరా తీయడం, ఆ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేయడం, ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే ఆయన ఏదో అక్కడ ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంది అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫ్రేమ్ చూసిన తర్వాత కాస్త కుదుట పట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కూర్చున్నారు, నవ్వుతున్నారు, చక్కగా కాలు మీద కాలేసుకొని నవ్వుతున్నారు, ముచ్చటిస్తున్నారు, హుందాగా ఆయన కార్యక్రమాలని యథావిధిగా
అంటే పార్టీ కార్యకర్తలతో ఏ స్థాయిలో రెగ్యులర్గా ముచ్చటిస్తూ ఉంటారో లేకపోతే చర్చిస్తూ ఉంటారు. అలాగే ఆ హుందాగైని అంతే దర్పంతో ఆయన మాట్లాడుతున్న ఆ విజువల్ మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్లో కూడా ప్రస్తుతం జోసర్ అనేంత పెద్ద పదం నేను ఇక్కడ వాడలేను, కానీ వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపింది. ఓకే, కేసీఆర్ కోలుకుంటున్నారు, కుదుట పడుతున్నారు, ఆయన ఆరోగ్యం కోలుకుంటోంది అనే అంశానికి సంబంధించి ధైర్యం వచ్చింది. దీంతో ప్రస్తుతం అక్కడికి రావాలి అనుకున్న ఆలోచన చాలామంది విరమించుకున్న పరిస్థితి ఉంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వివిధ జిల్లాల నుంచి జగదీష్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బహుశా గంగుల కమలాకర్ కూడా ఎందరో ఫ్రేమ్లో చూసినట్టు గుర్తు, బాల్క సుమన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్రేమ్లో కనిపించారు. సంజయ్ కావచ్చు, ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ ఫ్రేమ్లో ఉన్నారు. సో వివిధ జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు, వేవుల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు ఆయా జిల్లాల నుంచి వచ్చి ఆయనతో మాట్లాడారు. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆ జిల్లాల నేతలకు ఒక డైరెక్షన్స్ ఇచ్చినట్టే. నేను బాగానే ఉన్నాను, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివేట్ అవుతాను, అట్ ద సేమ్ టైం ఇటు నుంచి అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన ఒక స్టాండ్ తీసుకోబోతున్నారు, లేక స్టాండ్ ఇన్ ద సెన్స్ ఒక పోరాటం లాగా, ఆ పోరాటానికి సంబంధించి స్టాండ్ తీసుకోబోతున్న ఇటువంటి చర్చ జరుగుతోంది. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. పెద్దలు మాజీ సీఎం కేసీఆర్ గారి ఆరోగ్యం పర్ఫెక్ట్ ఉంది, కొద్దిగా వీక్నెస్ ఉందని రొటీన్ హెల్త్ చెకప్ కోసం వచ్చిండు. నేను 10:30కు పోయినా, చాలా బాగున్నాడు. ఇద్దరం కలిసి కూడా టిఫిన్ చేసినాము, మంచిగా ఆరోగ్యంగానే ఉన్నాడు. రొటీన్ హెల్త్ చెకప్, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలది ఆయన మీద ఆశీర్వాదం చాలా బాగుంది, తెలంగాణ ప్రజలది. ఎందుకంటే తప్పకుండా ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన అభివృద్ధి తప్పకుండా భగవంతుడు ఆయనకు 100 ఏళ్ళు తప్పకుండా కాపాడుతాడు. తప్పకుండా మళ్ళోసారి తెలంగాణకు సీఎం అవుతాడు. ఏం ప్రాబ్లం, నేనే టిఫిన్ చేసిన సార్ తోటి మంచిగా ఉల్లాసంగా మాట్లాడినాము, నవ్వుకుంటూ మాట్లాడినాము. డిశ్చార్జ్ ఏం లేదు, జస్ట్ హెల్త్ చెకప్ అయ్యా, రొటీన్ హెల్త్ చెకప్. అది ఇంకా మా డాక్టర్ చెప్తారు, నేను చెప్పాను. పెద్దలు మాజీ సీఎం కేసీఆర్ గారి ఆరోగ్యం పర్ఫెక్ట్ ఉంది, కొద్దిగా వీక్నెస్ ఉందని రొటీన్ హెల్త్ చెకప్ కోసం వచ్చిండు. నేను 10:30కు పోయినా, చాలా బాగున్నాడు. ఇద్దరం కలిసి కూడా టిఫిన్ చేసినాము, మంచిగా ఆరోగ్యంగానే ఉన్నాడు. రొటీన్ హెల్త్ చెకప్, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలది ఆయన మీద ఆశీర్వాదం చాలా బాగుంది, తెలంగాణ ప్రజలది. ఎందుకంటే తప్పకుండా ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన అభివృద్ధి తప్పకుండా భగవంతుడు ఆయనకు 100 ఏళ్ళు తప్పకుండా కాపాడుతాడు. తప్పకుండా మళ్ళోసారి తెలంగాణకు సీఎం అవుతాడు. ఏం ప్రాబ్లం, నేనే టిఫిన్ చేసిన సార్ తోటి మంచిగా ఉల్లాసంగా మాట్లాడినాము, నవ్వుకుంటూ మాట్లాడినాము. డిశ్చార్జ్ ఏం లేదు, జస్ట్ హెల్త్ చెకప్ అయ్యా, రొటీన్ హెల్త్ చెకప్. అది ఇంకా మా డాక్టర్ చెప్తారు, నేను చెప్పాను. రైట్, అది మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతోంది. ఆయన ఒకటే చెప్తున్నారు, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, కాస్త జనరల్ వీక్నెస్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా అన్నట్టుగానే ఆయన మాట్లాడుకొచ్చారు. ఆందోళన అవసరం లేదు, ఆయన ఇంకా నిండు 100 ఏళ్లు బతుకుతారు, ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది మీరు చూడొచ్చు, ఆ విషయం మీరు చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆయనతో భేటీ అయ్యారు. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూర్చొని భేటీ అయ్యి ఆయన గురించి, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలంతా వాళ్ళు కూడా మీరు దాదాపుగా కనీసం 20 నుంచి 30 మంది ఉంటారా? ఎందుకంటే 4 3 12 కనీసం 20 నుంచి 25 మంది ఈజీగా ఉంటారు. సో దాదాపుగా 20 నుంచి 25 మంది నేతలు అక్కడ కూర్చున్నారు, భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన తర్వాత వివిధ అంశాల మీద డిస్కషన్ చేశారు. ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, ఎటువంటి అడుగులు వేయాలి, అట్ ద సేమ్ టైం ఎటువంటి పోరాటాన్ని ఎంచుకోవాలి, ఎటువంటి పోరాటాన్ని ఎంచుకొని దాన్ని ఎలా ఉధృతంగా తీసుకువెళ్ళాలి, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎలా ఎండగట్టాలి, ప్రభుత్వ వైఫల్యాలేంటి, ఆ వైఫల్యాలని ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలగాలి, హుందాగా ఎలా మనం తీసుకువెళ్ళగలగాలి, ఎలా ఎటువంటి పోరాటం చేయాలి, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఆయన డైరెక్షన్స్ ఇస్తున్నారు, ఆయన కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, డైరెక్షన్స్ ఇస్తున్న సందర్భం.
ఇన్ఫ్యాక్ట్ బనకచర్ల అంశాన్ని ఆయన లేవనెత్తుకోబోతున్నారు, ఆయన లేవనెత్తే అవకాశం ఉంది. బనకచర్ల అంశాన్ని డిశ్చార్జ్ అయిన తర్వాత మాట్లాడే అవకాశం ఉంది అనే చర్చ కూడా జోరందుకుంటోంది. సో మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ వన్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన ఎటువంటి వ్యూహంతో వెళ్ళే అవకాశం ఉంది, ఎటువంటి పోరాటాన్ని చేసే అవకాశం కనిపిస్తోంది? ఆయన ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎవరెవరు మాట్లాడడం జరుగుతుంది? ఒకసారి యశోదా హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యశోదా హాస్పిటల్ నుంచి అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? అంటే ఉదయం కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడినట్టుగా ఉదయం ఆయనతో టిఫిన్ చేశాను, ఆయన బాగున్నారు, సాధారణమైన హెల్త్ చెకప్ అంటూ కూడా, సాధారణ రెగ్యులర్ హెల్త్ చెకప్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. సో ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది? హాస్పిటల్ వర్గాలు ఏమైనా చెప్తున్నాయా? ఇంకా కానీ మల్లారెడ్డి గారి మాటల్లో వింటే ఆయనతో కానీ టిఫిన్ చేశానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఏదైతే కార్యకర్తలు కానీ, పార్టీ లీడర్లు కానీ, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు కూడా పోరాటకారులు కానించి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో, దాదాపు 20 నుంచి 25 మంది ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ అంటే తీసుకోవడం జరిగింది. అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ ఉన్న ఏరియాలో, మీ ప్లేస్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అంటూ కూడా ప్రతి ఒక్క ఎలిమెంట్ని కూడా వదలకుండా, అంటే ప్రతి ఒక్క క్షుణ్ణంగా డీటెయిల్ తీసుకోవడం జరిగింది. సుమారుగా ఒక గంట పాటు వారితో చర్చించడం జరిగింది. వారితో మాట్లాడుతూ క్యాడర్లో ఒక ధైర్యం నింపే ప్రోత్సాహం చేశారు కేసీఆర్ గారు. సో లోపల కూర్చొని సుదీర్ఘంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న అంశాల మీద కానీ, జరగబోయే భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయాల గురించి కూడా ఆయన లోపల మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ నిలకడగానే ఉంది, కామ్గా ఉంది, ఎలాంటి హడావిడి లేకుండా ఉంది. సో కేసీఆర్ జనరల్ హెల్త్ చెకప్ కాబట్టి ఆయన రొటీన్ చెకప్లా ఉందిగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు నైట్ అప్రాక్సిమేట్గా ఈరోజు నైట్ కానీ రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేస్తామంటూ కూడా హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్ ఏం జరగలేదు, ఎలాంటి ఆపద అంటే ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి చెకప్ కాబట్టి రిపోర్ట్స్ రాగానే చెకప్ చేసే ఈరోజు నైట్ కానీ రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందంటూ కూడా యశోద యాజమాన్యం చెప్తా ఉంది. రైట్ పవన్, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం యశోద హాస్పిటల్ దగ్గర వాతావరణం మీరు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందిస్తోంది మీకు ఆర్టీవీ. మరి ముఖ్యంగా అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది, ఆయనకి ఎటువంటి చికిత్స అందించడం జరుగుతోంది, ఆయన ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మేము అందించే ప్రయత్నం చేస్తోంది. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న విజువల్స్ మీరు చూడొచ్చు. యశోద హాస్పిటల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా. హాస్పిటల్కు వచ్చిన నేతలతో కేసీఆర్ కాసేపు ముచ్చటించారు, భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నేతల నుంచి సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తోంది. రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, సాగునీటిపై కేసీఆర్ ఆరా తీశారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కేసీఆర్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.